అంతే అంతే. ఎక్కడి మేము లేట్గా రెడీ అయితే మా వాళ్ళే లేట్ అవుతారు, మేము తొందరగా రెడీ అయితే పని ఏదైనా మనల్నే అంటారు. పట్టించుకోకూడదండి ఇలాంటి వాళ్ళ మాటలు. రెంటల్ బైక్స్ బయటే పెట్టారు కదా. యా యా అక్కడ నిల్చొని ఫోటో తీస్తారు, బాగుంటుందని చెప్పాడు సునీల్ అన్న. చూస్తున్నారు కదా. సో అది సో ట్విన్ టవర్స్ ఇక్కడ ఉన్నాయా హర్షి? ఫ్రెండ్స్ని కలవాలి అండ్ మధ్యలో గుడికి కూడా వెళ్ళాలి. సో అందుకనే సో ఇప్పుడు కనిపిస్తుంది కదా స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ. ఇక్కడ ఇంకొక మెమోరియల్ గుర్తుపెట్టారు, ట్విన్ టవర్స్ కదా. అక్కడ చనిపోయిన వాళ్ళ పేర్లు అక్కడ పెట్టారు, ఇక్కడ చనిపోయిన వాళ్ళ పేర్లు ఇక్కడ రాస్తున్నారు. హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? హోప్ ఆల్ ఆర్ డూయింగ్ ఫైన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దీనిలా. నా పేరు పద్మ. ఈ వీడియో అయితే పైన చూస్తున్నారు, ఆ థంబ్నెయిల్కి కంటిన్యూషన్ వీడియో అండి. ఇది డే 2 మార్నింగ్. ఎంత చిన్న టైం ఇప్పుడు, 7కి చూడండి ఎంత బాగుంది. సన్ రైజ్ ఆ బిల్డింగ్ మీద పడతా ఆరెంజ్ కలర్లో. రివర్ వ్యూ చూడు, బ్యూటిఫుల్గా ఉంది. కింద స్నో ఆల్మోస్ట్ క్లీన్ చేశారు, ఇంకొంచెం ఏదో ఉందంటే. ఆ బిల్డింగ్లో ఉంటే ఇంకా బాగా తెలిసేదేమో సన్సెట్. ఏం చిన్న ముందర రోడ్డు ఉంటుంది, రోడ్డు ముందరే అప్పుడు నిలబడితే ఇంకా బాగా తెలుసు. నీ బొంద తృప్తిగా ఉండదు ఎప్పుడు. ఇది ఉంటే బాగుంటుంది, అది ఉంటే బాగుంటుంది. సో వీళ్ళు ఇంకా నిద్ర లేపాలి ఇవాళ కూడా వెళ్ళి నియర్ బై 9/11 మెమోరియల్ అవి చూసేసి రిటర్న్ అవుదామని. లేపుకుంటే ఇంకా లేట్ అయిపోతుంది, ఎందుకంటే 11కి మంది చెక్అవుట్ టైము. 11 కాదు 12 PM కదా, 12 PM కదా చెక్అవుట్ టైము. సో వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే పెట్టుకుంటారేమో స్టోర్ రూమ్లో. 9కి వెళ్ళిపోదాం. ఓకే. సో మేమంతా రెడీ అయిపోయినాము, బయలుదేరుతున్నాము. పొద్దున ఎంత 9 అయింది, ఇప్పుడు 9:30 అవుతుంది చిన్న. సో ఇక్కడ 9/11 మెమోరియల్ అండ్ 1-2 వ్యూ పాయింట్స్ ఉన్నాయి, అవి చూసుకొని ఇంకా బయలుదేరి వెళ్ళిపోదామని. ఇంకొన్ని అంటే న్యూయార్క్, న్యూజెర్సీలోనే ఉంటాము ఇవాళ కూడా. అయితే హోటల్ వెకేట్ చేసేస్తాము. సో యూజువల్లీ 12 PMకి అయితే చెక్అవుట్. మేము ఇవన్నీ చూసుకొచ్చేటప్పటికి ఒకవేళ లేట్ అవుతుందేమో అని మొత్తం సూట్ కేసులు అంతా, ఎక్కడ సూట్ కేసులు కనిపించట్లేదు. ఓకే ఇక్కడ. సో సూట్ కేసులంతా సర్దేశాము, కింద ఇచ్చేసి డ్రాప్ చేసేసి ఫ్రంట్ వాళ్ళ దగ్గర రూమ్ ఉంటుంది స్టోర్ రూమ్లో, అందులో పెట్టేసి వెళ్దాము అని. సో దట్ ఇన్ కేస్ మాది 12 PM దాటినా కూడా ప్రాబ్లం లేకుండా ఉంటుంది. లేకుండా అంటే 12 PM తర్వాత మన కార్డు ఇస్తారు, యాక్సెస్ కార్డు, అది పనిచేయదంట. రెన్యువల్ కూడా చేసేస్తారు, ఇంకో డేకి అనవసరంగా ఛార్జ్ చేస్తారు. అసలే చాలా ఎక్స్పెన్సివ్ ఇక్కడ డౌన్ టౌన్ ఏరియాలో న్యూయార్క్లో. సో అది సంగతి. సో ఇప్పుడు బయలుదేరేద్దాం. ఫ్రెండ్స్ ఈరోజు నేను రెడీ అయిపోయాను, వీళ్ళే లేట్ అయ్యారు. హర్షి నువ్వు నేను ట్విన్నింగ్ నాన్న. హర్షి నేను ఒకే రకమైన జాకెట్స్. అంతే ఎక్కడి మేము లేట్గా రెడీ అయితే మా వాళ్ళే లేట్ అవుతారు, మేము తొందరగా రెడీ అయితే పని ఏదైనా మనల్నే అంటారు. పట్టించుకోకూడదండి ఇలాంటి వాళ్ళ మాటలు. నీ మాటలు పట్టించుకోకూడదని చెప్పాను నేను. ఓ హర్షి పిక్చర్స్ తీసుకుంటుంది, బ్యూటిఫుల్ వ్యూస్. ఓకే లెట్స్ గో హర్షి. చేసాము లిఫ్ట్ దగ్గర వెయిటింగ్. ఏం హర్షి, అక్కడ మనము విండో వ్యూ చూసేవాళ్ళం కదా. స్నో మెల్ట్ అవుతా ఉంది, కానీ టెంపరేచర్ మాత్రం చాలా కోల్డ్గా ఉంది. అక్కడ స్నో అట్లే ఉంది నాన్న. సరే వచ్చిందా? ఇప్పుడే ఒక రీల్లో చూసాము, ఇప్పుడే ఒక రీల్లో చూసాం, అదే అంటున్నాడు ఆయన. ఏం చెప్పరా? అంతే, యా గుడ్. నేను చెప్పేసా, లిప్సింక్ ఇచ్చా. వచ్చేసింది లిఫ్ట్. సరిపోతుందా? యా 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 నువ్వు వెళ్ళినా అక్క, నేను తర్వాత వస్తాం. సరిపోదా? అవునా, ఓకే డన్. సో లగేజ్ ఫ్రంట్ డెస్క్లో డ్రాప్ చేసాము. ఓకే
ఎందుకంటే ఒకవేళ లేట్ అయితే 12 దాటితే కష్టం ఇందాక అన్నట్టు. సో హర్షి ఎగ్జాక్ట్ లొకేషన్ ఫస్ట్ ఎక్కడ ఇచ్చిందా, సో ఫస్ట్ 9/11 మెమోరియల్కి వెళ్దాము అని. ఇక్కడ నుంచి 10 minutes ఎంతో ఉంది వాకింగ్ డిస్టెన్స్. సో ఎన్ని మినిట్స్ చిన్న, సో 10 minutes అంట ఇక్కడ నుంచి 9/11 హోటల్ నుంచి 9/11 మెమోరియల్కి. చూసారా అన్ని టాల్ బిల్డింగ్స్, అంటే హోటల్ మన డౌన్ టౌన్లో తీసుకున్నాం కదా. ఓ మై గాడ్, చూడు నాన్న పైకి చూడు ఒకసారి. లెట్స్ గో. సో కొంచెం క్లీన్ చేశారు, కొంచెం అయితే అట్లే ఉంది. స్నో మెయిన్ లో టెంపరేచర్స్ కదా, కరగట్లేదు స్నో, ఫ్రీజ్ అయిపోతుంది ముక్కు. రైట్ నాన్న, టిపికల్ డిసెంబర్ క్రిస్మస్ వెదర్. ఓకే ఇంకా ఓకే ఏం లేదు, చూస్తా వస్తాను, వీడియో తీస్తా. ముక్కు కూడా లేకపోతే ప్రొటెక్షన్. మై గాడ్, చలి వెళ్ళిపోతుంది. నువ్వు కూడా కవర్ చేసుకున్నాను నీ షాల్తో. షాల్ని ఇలా కవర్ చేసుకోకపోతే ఇంకంతే ఈ ఫ్రీజింగ్ టెంపరేచర్కి. ఇక్కడ సైకిల్ చూడండి, సైకిల్ రెంటల్ బైక్స్ బయటే పెట్టారు కదా, అన్నీ ఇలాగా ఐస్. ఇలా ఉంది, షాపింగ్ కాంప్లెక్స్ లాగా ఉంది. సో ఇది కొత్త వరల్డ్ ట్రేడ్ సెంటర్ WTC. ఓ వావ్, ఓ మై గాడ్, ఇంత పొడుగుంది చూడండి. అమ్మో ఎంత పెద్ద వచ్చిందా కదా. ఇక్కడ అన్నీ అలాగే ఉన్నాయి స్వామి, ప్రతిదీ పెద్ద బిల్డింగే. 14th floor మన ఇండియాలో ఉన్న డిషెస్ అన్నీ ఉంటాయి 14th floor. ఎందుకు చెప్పు, వరల్డ్ ట్రేడ్ సెంటర్ కదా, ఇండియాలో అమ్మే బజ్జీలు పురుగులు అన్నీ 14th floor. ఎందుకు స్పెసిఫిక్ 14th floor లోనే ఎందుకు? నాకు అది గుర్తొచ్చింది అనుకుంది. ఇంకా మెర్సర్ ల్యాబ్ Museum of Art and Technology. ఓకే. ఇప్పుడే జనాలు అందరూ బయట వచ్చేసారు, అందరూ టూరిస్టులు అనుకుంటా నాకు తెలిసి. సండే కదా, స్పేషియస్ ఉంది బాగా. 1 వేనా 2 ways? 1 వేనే పెట్టారు ఇక్కడ మధ్యలో. ఇక్కడంతా చూసి స్నో క్లీన్ చేసి వదిలేసారు. మరి బైక్ అదే బైక్ ఓన్లీ. ఫస్ట్ నుంచి ఇక్కడ స్పేషియస్ గానే ఉండేది. నేను అప్పుడు 15 years ముందు వచ్చాను, ఇలాగే స్పేషియస్ గానే ఉండేది ఈ ఏరియా అంతా. అదే టైమ్స్ స్క్వేర్ ఏరియాలో అనుకో, అవును కంజెస్టెడ్. Like Manhattan and Broadway and all that. Oh, wait, look at that building straight ahead. The architecture is so cool. కదా. Even on the left, like లెఫ్ట్ లో బిల్డింగ్ కదా, looks like a hairbrush. వావ్. ఏదో హెరింగ్ బోన్ ఏదో అంటారు చూడు, వెరైటీ ఉంది ఈ బిల్డింగ్. అదే బోన్ స్ట్రక్చర్. యా అక్కడ నిల్చొని ఫోటో తీస్తారు, బాగుంటుంది అని చెప్పాడు సునీల్ అన్న. ఓ యా ఇదే. ఓ భలే కూల్గా ఉంది. ఇటే వెళ్ళాలా? వరల్డ్ ట్రేడ్ సెంటర్ అని రాస్తున్నారు చూడండి. అసలు అనుకోలే, ఇదేదో జస్ట్ ఏదో ఆర్ట్ అనుకున్నా, కానీ దీంట్లోంచి లోపలికి వెళ్తున్నాము. ఓ వావ్, వెరైటీ ఉంది కదా ఆర్కిటెక్చర్. హర్షి వెళ్తుంది. 1 level కిందకి వెళ్తే సో ఇలా ఉంటుంది. చాలా పెద్ద మ్యూజియం ఉంది. వాళ్ళు వెళ్ళిపోతున్నారు, నేను వీడియో తీస్తున్నాను. ఇక్కడ మాల్ లాగా అంగళ్ళు కూడా ఉన్నాయి.
క్రిస్మస్ డెకరేషన్ కూడా చేస్తున్నారు. ఏ బర్త్డే ఏదో మాల్ కూడా ఉన్నాయి కదరా ఇక్కడ. ఓకే అంతా బాగుందిరా. యాపిల్ షోరూమా? అవునరా, ఇది అక్కడ దూరంగా అక్కడ యాపిల్ షోరూమ్ ఉంది. అన్ని పెద్ద పెద్ద అంగళ్ళు కూడా ఉన్నాయి ఇక్కడ. ఇలా ఉంటుంది పైన కదా, ఫిష్ బోన్ లాగా. ఇందాక అక్కడి నుంచి ఇక్కడ పిక్చర్ తీసుకున్నాం కదా, ఇప్పుడు ఇక్కడి నుంచి అక్కడ చూస్తే కూడా అలాగే ఉంది. అసలు ఎందుకు కట్టారు ఈ బిల్డింగ్ ఇంపార్టెన్స్ తెలియదు. మీకు ఎవరికైనా తెలిసింటే కామెంట్ చేయండి, లేకపోతే నేనే రీసెర్చ్ చేస్తాను. సో అటు సైడు ఎంటర్ అయ్యాము, ఇటు ఎగ్జిట్ అయ్యాము బిల్డింగ్కి. సో ఇక్కడ ఉంది 9/11 మేము చూస్తున్నారు కదా. సో అది సో ట్విన్ టవర్స్ ఇక్కడ ఉన్నాయా హర్షి ముందు? అదే అనుకుంటున్నాను. మ్యూజియం పెట్టారు. సో వదిలేస్తారు ఒక బిల్డింగ్ లాగా కట్టి, అక్కడ మ్యూజియం పెట్టినట్టున్నారు, మెమోరియల్ మ్యూజియం అక్కడ. ఓ మై గాడ్, సో సాడ్. ఎంతమంది ప్రాణాలు పోయాయి కదా, ప్రాణాలు పోయాయి, జీవితాలు పోయాయి. ఓ క్యూ ఉన్నట్టుంది కదా లోపలికి. యా క్యూ అంటే వాళ్ళు జస్ట్ చూస్తున్నారు మరి. ఈరోజు సండే అవడం వల్ల చాలా రష్ ఉంది, పైగా హాలిడే సీజన్ కదా. ఓ ఇక్కడ అందరు పేర్లు రాస్తున్నారా. ఓ నో, సో ఇక్కడ ఉండేది అనుకుంటా బిల్డింగ్ కదా, ఇక్కడ ఉన్నట్టు ఉన్నాయి. ఒక అప్పుడు కూలిపోయింది 9/11, దానికి గుర్తుగా ఇది కట్టారు. అందరు పేర్లు రాస్తున్నారు. ఇక్కడ చనిపోయిన వాళ్ళ పేర్లు అందరూ రాసి, ఆ చనిపోయిన వాళ్ళ ఆ ఇన్సిడెంట్ గుర్తుగా ఇది కట్టినట్టున్నారు. ఇంత పెద్ద చూడు, అసలు మధ్యలో కూడా ఏదో ఉంది. అబ్బా, సో ఇక్కడ ఇది అండ్ లోపల మ్యూజియం పెట్టారు, మెమోరియల్ మ్యూజియం. ఇది గుర్తుగా. సో మ్యూజియంకి లైను చాలా ఎక్కువ ఉంది, 1 గంట 2 గంటలు పట్టేట్టుంది. సో అందుకే లోపల వెళ్ళట్లేదు, బయట నుంచే చూసుకున్నాము. ఎందుకంటే మనం ఇంకా 2-3 పాయింట్లు కవర్ చేసి తర్వాత ఫ్రెండ్స్ని కలవాలి, అండ్ మధ్యలో గుడికి కూడా వెళ్ళాలి. సో అందుకనే ఇంకా మనం బయలుదేరేస్తాము. సో అందుకే లోపలికి వెళ్ళట్లేదు, ఎందుకంటే టైం పట్టేటట్టుంది. సో మొత్తానికి ఇలా ఉంటుంది చుట్టూ. సో అది మాత్రం చాలా బాగా కట్టారు కదా. అనే హర్షి పేర్లంతా రాశారంటే ఇంకేముంది అదే. సో ఇక్కడ ఇంకొక మెమోరియల్ గుర్తు పెట్టారు. సో ట్విన్ టవర్స్ కదా, అక్కడ చనిపోయిన వాళ్ళ పేర్లు అక్కడ పెట్టారు, ఇక్కడ చనిపోయిన వాళ్ళ పేర్లు ఇక్కడ రాస్తున్నారు. ఫ్లైట్ 175. సో ఇటు స్నో పడింది కదా, అది అలాగే ఉంది. సో అక్కడ వాటర్ పెట్టారు, ఇక్కడ వదిలేశారు అట్లే. సో ఇక్కడ ఒక టవరు, ఇక్కడ ఒక టవరు. సో అక్కడ చూసాం మనం, వాటర్ పడతా ఉంది, అక్కడ ఇంకో ట్విన్ టవర్ అనుకుంటా. సో ఎంతమంది చనిపోయారు అబ్బా, అంత పెద్దది చూడండి. అంతకన్నా ఎక్కువ ఎత్తు ఉండే వాటిని కూల్చేశారు కదా ఫ్లైట్స్తో. సో కూలిపోయిన చోట్ల ఇలాగా పెట్టారన్నమాట. 9/11 మెమోరియల్ తర్వాత నెక్స్ట్ ఛార్జింగ్ బిల్కి వెళ్దాము అని. ఇక్కడ నుంచి ఎన్ని మినిట్స్ హర్షి? 10 minutes ఇక్కడ నుంచి. ఓకే, ఛార్జింగ్ బిల్ అది కూడా వన్ ఆఫ్ ద పాపులర్ స్పాట్ కదా, సో అక్కడికి వెళ్దాము అని. ఆపోజిట్ సో ఇటు వెళ్ళాలా? ఓకే, ఏం చెప్పాడు నిన్నటి నుంచి? మనం ఎప్పుడు ఆపోజిట్ డైరెక్షన్ వెళ్తాం కదా, ఫస్ట్ ఆపోజిట్ డైరెక్షన్ వెళ్ళి మళ్ళీ కరెక్ట్గా వెళ్తున్నాము. ఓకే, ఫస్ట్ కాఫీ అండ్ హాట్ చాక్లెట్ తాగాం అంతే, పొద్దున్న నుంచి బ్రేక్ఫాస్ట్ చేయలేదు. సో 9/11 మెమోరియల్ పక్కనే హ్యారీస్ బేగెల్ అనే కెఫేకి వచ్చాము.
సో 9/11 మెమోరియల్ పక్కనే ఈ బేకరీ ఉంది. ఇక్కడికి బ్రేక్ఫాస్ట్కి వచ్చాము, ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ చేయలే కదా మేము. సో ఇక్కడ చూస్తున్నా ఏం కొనాలి అంటే బేగల్ అంగడి. సో ఏం తీసుకుంటున్నారా? So, we're gonna get 2 of the sesame bagels with the vegetable cream cheese. ఓకే, మురారి క్రుసాంట్ అనుకుంటా కదా. నేను కూడా క్రీమ్ చీజే తీసుకుంటానులే, బేగల్ విత్ క్రీమ్ చీజ్. నీకు వద్దా? వాడికి వద్దేమో అడుగు. వాల్నట్ రైజింగ్ కూడా ఉంటుంది, స్వీట్ వర్షన్ అది కూడా. ఓకే, సో ఈ ఆప్షన్స్ ఉన్నాయి. స్వీట్ వర్షన్స్లో అయితే గ్లేజ్డ్ డోనట్స్, క్రుసాంట్స్, బిస్కోటీస్ ఎట్సెట్రా ఉన్నాయి. లేకపోతే బేగల్స్ విత్ క్రీమ్ చీజ్ ఆప్షన్స్ ఉన్నాయి. మురారి రెడీ అయిపోయింది చూడు, చాక్లెట్ క్రుసాంట్. ఇది రెడీ నాన్న ఫాస్ట్గా. పైన సీటింగ్ ఏరియా ఉందంట, వీ కెన్ గో. యా వెయిట్ చేయాలి. సో మిద్ది పైన సీటింగ్ ఏరియా ఉందంట. యా సీటింగ్ ఉందో లేదో తెలీదు. ఓ చాలా బాగుంది రా పైన. కింద చూస్తే చాలా ఇరుగ్గా ఉంది కదా. వ్యూ ఇలా చూస్తే తినొచ్చు. అక్కడేదో ఉన్నట్టుంది కానీ చైర్లు లేవు అనుకుంటా. అవును, మనం లాక్కోవాలి. వాల్నట్. సో నేను బేగల్ విత్ వాల్నట్ క్రీమ్ చీజ్ తీసుకున్నాను. హర్షి బేగల్ విత్ వెజిటబుల్ క్రీమ్ చీజు. మురారి క్రుసెంట్, వాడికి బేగల్స్ నచ్చదు, చాక్లెట్ క్రుసెంట్ తీసుకున్నాడు. నీదేంటి? బేగల్ విత్ వెజిటబుల్ క్రీమ్ చీజా? ఓ సెసేమ్ సీడ్స్ వేస్తున్నారా, నైస్. సో ఇలా ఉంది. నా స్వీట్ వర్షన్ అనుకుంటా, మీది స్పైసీ వర్షన్. అది ఎలా ఉంది చూద్దాము. బాగుందా? ఇంకా రేజిన్స్ వస్తాయి. స్వీట్స్ ఉంది మధ్యలో రైజిన్స్ వల్ల. బాగుందా? ఇంట్రెస్టింగ్. నువ్వు ఇలా తింటున్నావు? బాగుంది. మీరు పెద్ద స్పైసీ లేదు, ఇది అట్లీస్ట్ స్వీట్నెస్ ఉంది. యూ కెన్ హ్యావ్. ఉందా మురారి? ఎన్నిది? యూ లైక్ ఇట్? ఆ చీజ్ అది. సో 9/11 నుంచి ఛార్జింగ్ బిల్కి వెళ్ళే దారిలో వస్తుంది. బ్రేక్ఫాస్ట్ తినేసాక బయలుదేరాము ఛార్జింగ్ బిల్ దగ్గరికి. సో ఆన్ ద వే ఈ అమెరికన్ స్టాక్ ఎక్స్చేంజ్ బిల్డింగ్ ఉంది. హర్షి, దేర్ యూ గో. ఛార్జింగ్ బిల్తో అదే అండి. అది ఎందుకుందో మధ్యలో. ఏం చిన్న అది తెలుసా? సింబాలిజం తెలుసా నీకు? తెలీదా? నేను బుల్ మార్కెట్ కదా ఇది, ఎందుకంటే ఇదంతా ఎకానమీ ఏరియా కదా, ఇది స్టాక్ ఎక్స్చేంజ్ అన్నీ ఇక్కడే ఉంటాయి కదా. సో బుల్ అలా అనుకుంటున్నా నేను. మేబీ మనం కూడా రీసెర్చ్ చేస్తే తెలుస్తుంది. ఏమి చిచ్చి కాదులే. సో ఇది అదే ఎకానమీ వైజ్ ఏదో ఉంటుంది అనుకుంటా. నేను వీడియో ఎడిట్ చేసేటప్పుడు రీసెర్చ్ చేసి చెప్తాను మీకు వీడియోలో. చూడండి ఎంత పెద్ద లైన్ ఉందో దీనికి కూడా. ఆడ ఫోటోలు తీసుకోవడానికి చూడండి ఎంత పెద్ద లైన్ ఉందో. అరే మనం తీసుకుందామా చిన్న? అంతా ఇంత దూరం వచ్చాక తీసుకోవాలనే చేస్తున్నా. అలా అంటావా? కానీ తీసుకునే వాళ్ళు కూడా పడతారు. ట్రై చేద్దాం. బట్ అయితే ఒకళ్ళు ఉంటాను ఇక్కడ, మీరు ఎలా ట్రై చేయండి. సైడ్లోనే తీసుకుంటున్నారు అందరు చూడు. వెళ్దామా? వెళ్దాం పద. సరే ఓకే. సో మేము క్యూలో వెళ్ళకుండా అదే కదా నందే. సో
సైడ్లో తీసుకుందాము అని. ఓకే, దీని మీద ఎక్కితే కనిపిస్తుంది అనుకుంటున్నా. అబ్బా, సో ఇదండి యాక్చువల్ బుల్లు. ఈ బుల్లు దగ్గర ఫోటో తీసుకోవడానికి అటు సైడ్ ఎంత పెద్ద లైన్ ఉంది తెలుసా, అండ్ ఇటు సైడ్ ఇంత పెద్ద లైన్ ఉంది. ఓ మై గాడ్, రామచంద్ర. ఆ పక్క లైన్ ఉంది, ఈ పక్క లైన్ ఉంది చిన్న. ఓకే, సో ఈయన స్మార్ట్, ఇలాగ ఫోటో తీసుకున్నాం. మనమేం తీసుకోపోయేది వెళ్ళే, వాళ్ళ పిల్లలు తీసుకుంటారేమో కదా. సో నల్లగానే తీస్తే తీసుకున్నాం. అక్కడ పిక్చర్ ఫోటోలు తీసుకునేది. ఈమె సెల్ఫీ ఎంతసేపు తీసుకుంటుందబ్బా. అరే హర్షి, నువ్వు సెల్ఫీయే కదా లేకపోతే తీయాలా నేను? ఓకే, వెరీ గుడ్. తీసేసేనా దీంట్లోనే? ఓకే, డన్. ఇది ఛార్జింగ్ బిల్ క్లోజప్. దీనికోసము చూసారా మీరు? సో అదంతా లైనే, ఇక్కడ ఇదంతా ఈ పక్క లైను, అండ్ ఇటు సైడ్ నుంచి ఈ పక్క అంతా లైన్. దేవుడా, పన్నాను వెళ్దాం. డన్. నెక్స్ట్ వ్యూ పాయింట్ కదా. సో బుల్ దగ్గర పిక్చర్ తీసుకొని మామ అనిపించేసుకున్నాము. ఇంకా నెక్స్ట్ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ వ్యూ పాయింట్ ఒకటి ఉందంట ఇక్కడ దగ్గరలో. ఇప్పుడు స్టాచ్యూ ఆఫ్ లిబర్టీకి వెళ్ళట్లేదు, మనకు అంత టైం లేదు. నేను పిల్లలు చూసాము, నువ్వు చూసావు, విడివిడిగా చూసాం, ఫ్యామిలీగా చూడకపోయినా. బట్ ఇప్పుడు అంతా మనకు టైం లేదు, కష్టం లేండి. సో అందుకనే మామ అనుకున్నాము, మళ్ళీ వెళ్ళి స్పెషల్గా లిబర్టీ మార్ట్ దగ్గర. సో లిబర్టీ అమ్మాయ. సో ఆ వ్యూ పాయింట్కి ఏదో వెళ్దాము, చూద్దాం ఎలా ఉంటుందో. హోప్ఫుల్లీ మంచి వ్యూ వస్తుంది అనుకుంటున్నా. ఓకే, లెట్స్ గో దేర్. ఇక్కడ నుంచి 10 minutes కదా హర్షి? 5 minutes? 10 minutes, అన్నీ 10 minutes. స్టార్ బక్స్కి వచ్చాము కాఫీ తీసుకుందామని. చేతులు ఫ్రీజింగ్, అసలు అసలు సెన్స్ తెలియట్లేదు, అంత చల్లగా ఉంది బయట. సో ఏరా, మీకు హాట్ చాక్లెట్ కావాలా? షూర్ మురార్, నీకు వద్దా? ఓకే, డన్. సో అయితే మేము కాఫీ కావాలి. ఎలా ఉంది కాఫీ? నాకు ఇవ్వలేదు, నువ్వు తాగమని ఫస్ట్. నీ ఎంకమ్మ ఇప్పుడు ఇవ్వలేదురా. మేము తీసుకుంటాము. సో ఇది ఫెర్రీ స్టేషను. ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ బాగుంటుందని ఇక్కడికి వచ్చాము. ఇక్కడ నుంచి ఫ్రీ ఫెర్రీస్ కూడా వెళ్తూ ఉంటాయంట చూడడానికి స్టాచ్యూ ఆఫ్ లిబర్టీకి. సో ఇదే అన్నమాట. కొంచెం దూరం నడిచి వస్తే 10 minutes ఇక్కడికి వస్తాం, ఈ బిల్డింగ్. ఇక్కడి నుంచి వ్యూ పాయింట్ చూడొచ్చు. సో అదే నా వ్యూ పాయింట్, దూరంగా కనిపిస్తుంది చూడండి, స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ. సో ఇక్కడ నుంచి ఫ్రీ ఫెర్రీస్ కూడా వెళ్తాయి అక్కడికి, స్టాచ్యూ ఆఫ్ లిబర్టీకి. కాకపోతే ఇప్పుడు మనకంత టైం లేదు కదా, పైగా ఈ ఫ్రీజింగ్ చలిలో అవసరం లేదు అని. అక్కడ ఎదురుగా కనిపిస్తుంది, చూపిస్తాను నేను. సో బయటకు వెళ్ళి ఉండొచ్చు యాక్చువల్లీ. సో అక్కడ చూస్తున్నారు కదా, కనిపించట్లేదురా ముందు స్ట్రక్. సో అక్కడ చూస్తున్నారు కదా, అక్కడ అదే స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ. యాక్చువల్లీ ముందు ఇక్కడ కార్లు ఉన్నాయి చూడండి, ఇక్కడ ఈ కార్ల దగ్గర నిల్చొని చూడనిచ్చేవాళ్ళంట వ్యూ పాయింట్ లాగా. మరి ఇప్పుడు అలౌ చేయట్లేదు అనుకుంటా. సో ఇక్కడ వరకే రావచ్చంట. లేదు ఫెరీ రైడ్స్ అలా ఉన్నాయి చూడండి, అలా ఫ్రీ ఫెరీ రైడ్స్ ఉన్నాయంట, తీసుకొని కూడా వెళ్ళి చూడొచ్చు. సో ఇప్పటికైతే ఇక్కడి నుంచే. సో జూమ్లో ఇప్పుడు కనిపిస్తుంది కదా స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ, అక్కడ ఫెరీ వెళ్తున్నాయి చూడండి, అలాగే. సో అదే స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ. అంటే మనం చూసాం కాబట్టి వీఆర్ ఫైన్ కదరా. ఓకే, లెట్స్ గో డూడ్స్. అయితే ముందు వరకు అలౌ చేస్తుంటే ఆ కార్లు ఉన్నాయి చూడండి, అక్కడ వరకు ఫోటోలు తీసుకోవచ్చు అక్కడ నుంచి. సో ఇక్కడ నుంచి ఇంకా మా హోటల్కి 10 minutes అంట. 10 minutes కదా హర్షి? సో స్ట్రైట్ రోడ్ అంట.
లేకుంటే సబ్వే తీసుకుందాం అనుకున్నాము, ఎక్కువ సేపు పట్టే పని అయితే, ఎందుకంటే మధ్యలో ఆగి వచ్చాను కదా. కానీ ఇప్పుడు స్ట్రైట్ రోడ్ కాబట్టి జస్ట్ వాకింగ్కి వెళ్తున్నాము, 10 minutes వాక్ కాబట్టి. ఇక్కడ చూస్తే వీళ్ళందరూ ఫెర్రీ కోసం వెయిట్ చేసేవాళ్ళే కదా. కాఫీ ఏమి We're walking. ఓకే, నైస్. ఎస్ ఎస్, యా, ఎక్కువ దూరం లేదు కాబట్టి ఇట్స్ ఓకే, స్ట్రైట్ రోడ్ అంటాం. లేకుంటే సబ్వేనే తీసుకుంటాం మనం ఈ చలికి, రైట్? యా, ఓకే, వీఆర్ క్లోజ్. ఉండండి, వస్తున్నా. ఓకే, సో ఇంకా 2 minutes ఫ్రమ్ హియర్. చూడండి స్నో అంతా, చూడండి ఎన్ని పావురాలు ఉన్నాయి ఇక్కడ. కాదురా, పావురాలు ఎన్ని పావురాలు ఉన్నాయి ఇక్కడ అసలు న్యూయార్క్లో. అందుకే హోమ్ అలోన్లో అలా చూపించారు. Yeah, that's why the guy ended up home alone. కాదు, గుర్తుందా హోమ్ అలోన్లో సెంట్రల్ పార్క్లో? Yeah, so the lady who's feeding యా, pigeons, she was homeless. గమ్మునే ఉండు అంటే అదే ఫీడింగ్ పీజన్స్ అంటే అన్నీ ఉన్నాయని అర్థం. సో ఇప్పుడు ఇక్కడ చూస్తుంటే తెలుస్తుంది ఎక్కువ ఉన్నాయి పావురాలు. ఇదంతా వాల్ స్ట్రీట్, అక్కడ రాస్తున్నారు చూడు. సో అక్కడ రాస్తున్నారు కదా, ఇదంతా వాల్ స్ట్రీట్. సో ప్యూర్ బర్రేనా అక్కడ రాశారు. వీళ్ళిద్దరు ప్యూర్ బర్రే అని మాట్లాడుకుంటున్నారు. He's saying it's like a form of, వాడు తెలుగు స్టూడెంట్, అందుకే వాడు బర్రే అని చెప్పాడు. it's a form of like a Pilates. మేము అలా అనుకోము, మేము తెలుగు వాళ్ళం, తెలుగు స్టూడెంట్ అంటే మేము బర్రే అని చదివాం మేము. కొంచెం కాసిగా ఉంటుంది. సో మన హోటల్ ఇంకా 2 minutes. 2 minutes. అసలు వాల్ స్ట్రీట్ మనకు పక్కనే రా, 2 వీధులకి ఆ పక్కనే వాల్ స్ట్రీట్. Yeah, exactly. సూపర్, అది కూడా కవర్ అయిపోయింది అనుకోకుండానే. వీఆర్ బ్యాక్ టు హోటల్. ఓకే, ఇంకా లగేజ్ తీసుకొని వెళ్ళిపోవడమే. అయితే ఇక్కడ ఆపేస్తున్నానండి, ఎందుకంటే లెంత్ ఎక్కువ అయిపోతుందని. అందుకనే చిన్న కార్లకు ఒక రేటు, పెద్ద కార్లకు ఒక రేటు అంటే హర్షి. ఇంకా బయలుదేరాము. ఫ్లషింగ్లో ఉంటే గణేష్ టెంపుల్కి వెళ్తున్నాము. ఏ హర్షి, అబ్బా కార్లో డ్రైవ్ చేస్తే ఎలా ఉందిరా నడిచిన తర్వాత. This is so nice. గుడి అక్కడ ఉంది కదా, దానికి బ్యాక్ సైడ్ పార్కింగ్ ఇచ్చారు, అది దొరక్క. సో సునీల్ అన్న వాళ్ళ ఇంటికి బయలుదేరాము. బాగుంది గుడి. దట్స్ ఆల్ టుడే వీడియో ఆల్ అబౌట్ అండి. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటారు. నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్ ద వీడియో, సబ్స్క్రైబ్ టు ద ఛానల్, లెట్ మీ నో యువర్ ఫీడ్బ్యాక్ త్రూ కామెంట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.